ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చిన్ని లక్ష్మి. ఫస్ట్ గురువు గారి ప్రార్థన. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మీలో ఉన్నటువంటి పరమాత్మ కూడా నా యొక్క ప్రణామంలో. సో ఆ రోజు ఋషులిద్దరూ భోజనానికి వచ్చారు. అటు నుంచి మనము అనుకున్నాం కదా, చూసాము, విన్నాము. ఇప్పుడు వాళ్ళిద్దరితో పాటు శ్రీరాముడు కూడా అక్కడ కూర్చున్న భోజనానికి చేయడానికి వచ్చారనమాట. వాళ్ళన్నీ రెడీ చేసి పెట్టారనమాట. ఆమె కూడా కూర్చున్న తర్వాత ఆమెతో నేను వడ్డిస్తాననగా సరే అంది. అందరూ మౌనంగా భోంచేశారు. మాత అక్కడంతా సర్దిన తర్వాత ఆమె శ్రీరాముని వైపు తిరిగి మాత లంకలో ఉన్న కాలంలో జరిగిన అనేక విషయాలు చెప్పింది. ఆమె పూర్తి చేసిన తర్వాత మాత వైపు తదేకంగా చూస్తూ రావణుడితో జరిగిన యుద్ధంలో విషపు బాణం తగిలి లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు మాత యమదేవునితో యుద్ధం చేయడాన్ని వర్ణించింది. ఆమె కలిగించుకోకున్నట్లయితే లక్ష్మణుడు ఆ రాత్రి గడిచేదే కాదు అని చెప్పింది నిదానంగా. శ్రీరాముడు మాత వైపు చుడిగా ఆమె నేల చూపులు చూస్తూ ఉంది. ఆమె ఈ అనుభవాలు రామునితో ఎప్పుడూ చెప్పలేదు. ఆ స్త్రీ ఇంకా కొనసాగిస్తే లక్ష్మణుడు జీవించి ఉండటానికి బదులుగా సీత తన జీవితంలో కొన్ని సంవత్సరాలు ఇవ్వవలసి వచ్చినది. అది యమదేవుని యొక్క షరతు అని ఆమె మౌనంగా ఊరుకుంది. ఆ మాటలు విన్న శ్రీరాముడు పరిస్థితుల్లోనూ తీవ్రత గ్రహించాడు. అయితే పొడిగించడం అనేది ఖచ్చితంగా జరుగుతుందా? ఆ స్త్రీ తల పలించి అది సీత మాట అని శాంతంగా బదులిచ్చింది. ఆమె తన జీవితంలో నుంచి కొన్ని సంవత్సరాలు ఇచ్చినట్లు నేను కూడా ఆ విధంగానే చేయవచ్చా అని ఆయన మృదువుగా అడిగాడు. మళ్ళీ ఆ స్త్రీ తల పంకించి సమయం మించిపోతుంది అంది. ఎంతకాలం మిగిలి ఉంది అని అడిగాడు. ఆ స్త్రీ మాత వైపు తిరిగి నువ్వు వెళ్ళే సమయం ఎంపిక చేసుకోవచ్చు, అయితే 1 సంవత్సరం లోపనే. అంత త్వరగానా అని అడిగాడు రాముడు. ఆమె తల ఊపింది. మాత ఈ సమాచారాన్నంతా గ్రహిస్తుంది. మొదట్లో కొంత కలవరపడినట్లు కనిపించిన వెంటనే తన స్థిరత్వాన్ని తిరిగి తెచ్చుకుంది. శ్రీరాముని వైపు తిరిగి నా మాట నిలుపుకోవాలి. నేను మళ్ళీ ఆ విధమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తే మన ప్రియ సోదరుడు లక్ష్మణుని కోసం లేదా వేరే సోదరుల కోసం నేను నా జీవితాన్నైనా ఇస్తానంది. ఇది నా మన్నింపు. అలా అయితే నేను కూడా వెళ్ళడానికి సిద్ధపడతాను. మాత పట్టుకొని ఆయన గంభీరంగా చెప్పాడు. అది సాధ్యం కాదు రామ, ఆ పురుషుడు కల్పించుకున్నాడు. నీ సమయం ఇంకా రాలేదు. నీ కుమారుడు సింహాసనం అధిష్ఠించే వరకు, నూతన సామ్రాజ్యం ఆవిర్భావానికి పునాది ఏర్పడే వరకు, నూతన సమాజ ధర్మాల ఆవిర్భవించబడే వరకు అన్నింటినీ ప్రేమ చుట్టి ఉంచడం పైన ఆధారపడి విశ్వ నియమాలు చట్టాలు చేయబడే వరకు నువ్వు ఇక్కడే ఉండే తీరాలి. ఇది నీ జన్మ కారణం. మీ ఇద్దరు జన్మ కారణాలు కూడా సీత ముందుగా వెళ్ళిపోవడం వలన నువ్వు ఉండటం అత్యవసరం. మీరిద్దరూ వచ్చిన కార్యాన్ని నువ్వే సంపూర్ణం చేయాలి. సీత దేవలోకం నుంచి నీకు తోడ్పడుతుంది. అందుకోసమే నేను వచ్చాను. అతను ప్రేమపూర్వకంగా నవ్వుతూ బదులిచ్చాడు. రామ, సీత, నేను మీకు జరిగినది జరగబోయేది నిజంగా మీరెవరో అన్నది చూపుతాను. దాంతో అందరూ కళ్ళు మూసుకొని ధ్యానంలోకి ప్రవేశించారు. ఆ సంభాషణ జరుగుతుండగా నేను అక్కడ శుభ్రం చేస్తున్నాను. కళ్ళ నుండి ఉబికి రాబోయే నీటిని ఆపుకుంటూ గబగబా ఆ పని చేసి వంటశాలను సరిచేసి నేను నా గదిలోకి వెళ్ళి కూడబడ్డాను. నా కళ్ళలో నీరు ఆవిరయ్యే వరకు ఏడ్చాను. ఆ పైన నిద్రలోకి జారుకున్నాను. కొన్ని గంటల తర్వాత లేచాను. బయట ఇంకా చీకటిగానే ఉంది. నేను కిటికీలో నుంచి తొంగి చూడగా వాళ్ళు నలుగురు ఇంకా ధ్యాన స్థితిలోనే ఉన్నారు. ఆ ఋషుల రూపాలు మార్పు చెందాయి. సీత రాముల ముందు కూర్చొని ఉండేవారు. పార్వతీదేవి, మహాదేవుడు. నేను వారి వద్దకి వెళ్దామనుకున్నాను, కానీ నా కళ్ళు భారమై కాళ్ళు కదలక నేల మీదకు జారి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాను. కిటికీ నుంచి ఉదయభాను కిరణాలు లోనికి ప్రవేశించినప్పుడు మాత్రమే నేను లేవగలిగాను. మాత ఒక్కతే భోజనాలు చేసిన చోటు నిద్రిస్తూ ఉంది. శ్రీరాముడు జాడ కానీ అతిథుల జాడ కానీ లేదు. నేను హాయిగా నిట్టూరించాను. బహుశా అదంతా నేను కలకని ఉంటాను. అతిథులు వచ్చి ఉండరు. వారి కోసం చూస్తూ మాత నిద్రించి ఉంటుంది అని నేను సర్ది చెప్పుకొని ఏ ఆలోచన లేకుండా పిల్లల వద్దకు వెళ్ళిపోయాను. నేను మళ్ళీ కుటీరం వద్దకు వచ్చేసరికి మాత పొయ్యి రాజేస్తూ కనపడింది. మాత, రాత్రి అతిథులు రాలేదు కదా, వచ్చారా? ఆమె విశాలంగా నీకు జ్ఞాపకం లేదా? నువ్వే మాకు వడ్డించావు. నేనా? నాకు అదంతా కల అనుకొని ఆశపడుతున్నా. నా స్వరం వణికింది.
సోమ, నువ్వు ఎవరి సన్నిధిలో ఉంటున్నావో నీకు తెలియదా? నా మనసు ఇంకా సందిగ్ధంలోనే ఉండటం వల్ల నేనేమి బదులు ఇవ్వలేదు. వెళ్ళి మళ్ళీ ఆ చేపలు మెత్తలు అన్నీ కుటీరంలోకి తీసుకురా, అప్పుడే నీకు తెలుస్తుంది అని చెప్తుందన్నమాట మాత. నేను ఆ చేపలు చుట్టేటప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరూ కూర్చున్న చోట చిన్న ఆభరణం వెదజల్లబడి ఉండటం చూశాను. అది ఒక బుట్ట తెచ్చి ఏరసాగాను. తలుపు దగ్గర నిలబడి మాత నవ్వడం నేను చూశాను. ఆమె చూడగానే నేను చూసింది వాస్తవమని గ్రహించాను. ఆ వచ్చినది మహాదేవుడు, పార్వతీదేవి. ఇప్పుడు నేను రాత్రి లేచి వారి రూపాలను చూశానని జ్ఞాపకం వచ్చింది. నాకు అది గుర్తుకు రాగానే మాత తల ఆడిస్తూ ఆ రత్నానికి గురుదేవునికి ఇచ్చి, అది శ్రీరాముని కుటుంబాన్ని ఇన్ని సంవత్సరాలు జాగ్రత్తగా చూసుకున్నందుకు బహుమతి అని చెప్పు అనింది. గురుదేవులకి ఇవ్వవలసిందిగా మాత ఆదేశించింది సోమతో. మాత తాను ఈ ప్రపంచం నుంచి ముందుగా వెళ్ళిపోయే వార్తతో ఏమీ కలవరపడలేదు. నేను ఆ ప్రస్తావన తేవబోగా ఆమె నోటిపై వేలించి, సోమ, రేపటి గురించి ఆలోచించుకు, మనము ఈ వేళ గురించి పట్టించుకోవాలి. ఈ ప్రపంచం ఎప్పటికీ అనిత్యమే. ఇప్పటి నుంచి ఎవ్వరికి ఒక్కరోజు, ఒక నెల, ఒక సంవత్సరం ఎక్కడ ఉంటారో తెలియదు. ఏం జరుగుతుందో జరగని, అంతా మన ప్రణాళిక ప్రకారమే జరుగుతుందా? దాన్ని మనం ప్రశ్నించడం కానీ, అనివార్యమైన దానికి విచారించడం కానీ చేయకూడదు. కానీ నేను దాన్ని నా మనసులో నుంచి తీసివేయలేకపోయాను. ప్రతిరోజు నేను నిద్ర లేవగానే గబగబా వెళ్ళి ఆమె బతికి ఉందా లేదా అని చూసుకునేదాన్ని. అది చూసి ఒకరోజు ఆమె నవ్వి, సోమ, నేను నీకు మాట ఇస్తున్నాను, ఆ రోజు వస్తే మొదటగా తెలిసేది నీకే అంది. సాయంత్రాలు ఆమె ఏదో పరిశీలిస్తున్నట్టుగా నక్షత్రాలను తదేకంగా చూసేది. ఒకానొక సాయంత్రం ఆమె నాతో ఇలా చెప్పింది, ఒకసారి నేను భృగమహర్షి కుమార్తెగా పుట్టి భూమి మీదకి నక్షత్రాల గురించి జ్ఞానం, వాటి చలనాలు అర్థం చేసుకోవడం, మానవ జీవితాలపై వాటి ప్రభావాలను భూమిపైకి తీసుకురావడంలో సహాయపడ్డాను. ఆ సమయంలోనే నారాయణుడు శపించబడ్డాడు. అలా జరగకపోతే తన భార్య ఊసన మరణం వల్ల కలిగిన వేదన తీవ్రతో భృగ మరణించి ఉండేవాడు. కానీ నారాయణుడు అతని పని పూర్తి కాలేదు. అతడు చాలా కాలం ఈ చక్రం పూర్తి అయ్యేంత వరకు నిలిచి ఉండాలి అన్నారు. అందువలన ఆయన ఇంకా మనతోనే ఉన్నాడు. మానవ సమాజానికి జ్ఞానం తీసుకొస్తున్నాడు. మాత, మీరు ఏం గమనిస్తున్నారు? నేను ధైర్యం చేసి అడిగాను. ఒకవేళ ఆమె వెళ్ళిపోవడానికి మంచి రోజు కోసం చూస్తుందేమో అని. నక్షత్రాలు నాతో ప్రేమ భాషతో మాట్లాడుతున్నాయి. అవి నిరంతరము ప్రేమను ప్రసరిస్తూ మనకు సందేశాలు పంపుతుంటాయి. నీ ఆలోచనలు సరైనదే. అవి నాకు వెళ్ళిపోవడానికి సరైన సమయాన్ని సూచిస్తాయి. మాత, నా స్వరం వణికింది. నా ఆలోచనలు చదువుతూ మాత ఇలా బదులిచ్చింది, లేదు సోమ, నువ్వు నాతో రావు. నీ అవసరం ఇక్కడ ఇంకా ఉంది. లవకుశులు నీ సాన్నిధ్యంలోనూ హాయిగా ఉండగలరు. ఇంతవరకు వారు మందిరంలో కానీ తన తండ్రి వద్ద కానీ లేరు. కొంతకాలం పాటు వారితో నీ బంధాన్ని. అయోధ్య మొత్తానికి మాతో ఉండే సమయం కొంచెమేమని తెలిసినట్లుంది. ఒక్క క్షణం ఆమె చూసి వెళ్దామని అందరూ రాసాగారు. అది ఆమెకి ఇబ్బందికరంగా ఉన్నా అందరినీ ఆహ్వానించింది. ఒకానొక ఉదయం ఆమె నాతో, నేను మరొకసారి అయోధ్యని చూడాలి, వీధుల్లో నడవాలి, అది ఎంత పెద్దదో చూడాలి, అది ఎంత కిటకిటలాడుతుందో తెలుసుకోవాలని సోమతో అంటుంది సీతామాత. మాత, నేను హనుమంతుడితో ఆ ఏర్పాటు చేయమని చెప్తాను అన్నాను. ఆమె సరైంది. కానీ మా ఇద్దరికి అది జరిగే పని కాదని తెలుసు. ఆమె బలహీనంగా మారిపోయింది. అంత దీర్ఘ ప్రయాణాన్ని తట్టుకోలేదు. మేము ప్రయత్నం ఆరంభించాం. త్వరలోనే హనుమ వచ్చాడు. ఆయనకు ఒక నోరు విప్పకముందే ఆమె కోరిక తేలుస్తుంది. అనేక సార్లు ఆమె ఏదైనా పండు తినాలనుకున్నప్పుడు ఆయన ఆ పండ్ల బుట్లలో ప్రత్యక్షమయ్యేవాడు. ఒకసారి మాత, ఆయనతో, పుత్ర హనుమ, నిన్ను ఇబ్బంది పెట్టాలనుకోలేదు కనుక ఒక చిన్న కోరికను పుట్టకముందే వాటిని ఆపేస్తాను అంది. మాత, మీరు నీ పాదాల అంటి ప్రార్థిస్తున్నాను. మీ మదిలో ఉన్న చిన్న కోరికలే సంతృప్తి పరిచే ఆనందం నుంచి నన్ను దూరం చేయకండి. దాంతో ఆమె ఆయనను కొనసాగించనిచ్చింది. ఇప్పుడు అయోధ్యను చూడాలనే కోరిక వ్యక్తపరచగానే ఆయన, మాత రండి, నేను మిమ్మల్ని అయోధ్యకి తీసుకువెళ్తాను. అయితే సాధారణ మార్గంలో కాదు, మనం ధ్యాన మార్గంలో వెళ్దాము. వారు అడవిలోకి వెళ్ళి చాలా రోజులు అక్కడే ఉండిపోయారు.
వారి తిరిగి వచ్చేటప్పటికి ఆమె తేలిక పడింది. హనుమ నన్ను నా ప్రియమైన అయోధ్యకు తీసుకువెళ్ళాడు అంది. ఆమె విశాలంగా నవ్వుతూ, నేను ఈ పవిత్ర సరియా నదిలో స్నానం చేసి దేవితో మాట్లాడాను. సోమ, ఈ నగరం ఎంతో పెరిగింది. ఇప్పుడు అక్కడ ఎంతోమంది నివసిస్తున్నారు. ఎందరో విదేశీయులు వర్తకులు కూడా ఉన్నారు. మనం వదిలినప్పటి నుండి వదిలేటప్పుడు ఉన్న నగరంలా లేనే లేదు. పరిపాలించవలసిన అంశాలు ఎన్నో ఉన్నాయి, పరిశీలించవలసిన అంశాలు కూడా ఎన్నో ఉన్నాయి. మన వద్దకు రావడానికి రాముడికి సమయం ఎలా దొరుకుతుందో అని నేను ఆశ్చర్యపడ్డాను. మాత ఆయన రాకుండా ఎలా ఉండగలరు? మీరు ఆయన నడిపేతారు. ఆయన జీవితానికి పునాది బదులిచ్చాడు హనుమ. మమ్మల్ని వదిలి ఉండటం ఆయనకి ఎంత కష్టమో నాకు తెలుసు. మా కష్టాలు, విడిపోటాలు, కాలంతో పాటు వచ్చిన మార్పులు, జీవితంలో తీరికలేని తనాల వల్ల మా మధ్య ప్రేమ కొంచెం కూడా తరగలేదు. ఆయన పేరు వినడమో లేదా పలకడమో నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నన్ను కలిపి ఉంచేది అదే కదా హనుమ, ఆయన పట్ల మన ప్రేమ. ఆమె మాటలు అనగానే హనుమ కళ్ళలో నీరు తిరిగాయి. ఆయన మాత, నాకు ఆయన పట్ల మీ పట్ల ఉన్న ప్రేమ ఒకటే. మీరిద్దరి మధ్య నాకు ఏ భేదమూ లేదు. నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు శ్రీరాముడు సీతామాతల ఏకత్వాన్ని చాటి చెప్పుతాను. నువ్వు ఈ భూమిపై చిరకాలం నడియాడుతావు అంది మాత నవ్వుతూ. అది నా ఇచ్చ కాదు, నీది శ్రీరాముంది. అదే మీ శాసనమైతే అలాగే జరుగుగాక. హనుమ వెళ్ళిపోయిన తర్వాత మాత నాతో మిథులలోని అనేక ఆత్మలు అయోధ్యలో జన్మ తీసుకోవడం నేను చూశానని చెప్పింది. వారిలో కొందరు మన పరివార కృత్యాల్లో గుర్తించింది. ఆమెకి అది ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మిథుల యొక్క జ్ఞాపకాలు, దాని విలువలను వాళ్ళు అయోధ్యకు తీసుకువస్తున్నారని ఆమె ఆనందించింది. ఇది నాతో చెప్పినప్పుడు మీ పట్ల వారి ప్రేమ వారిని అయోధ్యకు తీసుకువచ్చింది. వారు ఇప్పటికీ ఇక్కడే మిమ్మల్ని అనుసరిస్తారు అన్నాను. సోమ కొంచెం సేపు ఆగింది. ఆమె ఎప్పుడు కొనసాగిస్తుందా అని చూశాము. ఆమె ఆలోచనలో పడిపోయినట్లుంది. మళ్ళీ మొదలుపెట్టినప్పుడు ఏదో ఒక వేరే లోకంలో నుంచి మాట్లాడుతున్నట్లుగా చెప్పింది. మాత, శ్రీరాముడు చేస్తున్న దాని గురించి నాకు గత సంవత్సరమే తెలిసింది. వారు మానవ మానసంలో కానీ సామూహికంగా కానీ ఆలోచనల రూపాలను మొలకెత్తిస్తున్నారు. భవిష్యత్తు శతాబ్దాలు శంఖాలలో వికసించగల అభిప్రాయాలు, అన్వయాలు, బీజాలను నాటుతున్నారు. భూమి తన చక్రగతిలో తిరోగమనము చాపం పైన ఉంది. మాత ఆ సాయంత్రం నాకు వివరించింది. మానవుల ఆధ్యాత్మిక లోకంలో బంధాన్ని కోల్పోతున్నారు, తార్కిక నైపుణ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. అది మానవుల మనోసామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ ఆలోచన రూపంలో కొన్ని కాలచక్రాలు పురోగమనం చాపం పైన నడిచే వరకు వ్యక్తీకరించబడవు. మానవాత్మ తనను తానే సంపూర్ణ వ్యక్తిత్వంతో తెలుసుకున్నప్పుడు మనిషికి తన గురించే భావన ఎక్కువై అధికార దాహం, లోబర్చుకోవడం పెరుగుతాయి. అందుకే ఇప్పుడు చట్టాలు అవసరం. ఒకప్పుడు సహజంగానే ధర్మం గురించి అంతరంలో తెలిసి ఉన్నప్పుడు వాటి అవసరం ఉండేది కాదు. క్రమంగా వ్యక్తిత్వాన్ని శిఖరాగ్రాన్ని చేరినప్పుడు మనిషి దానిని దాటి తన సర్వస్వంలో ఒక భాగాన్ని తెలుసుకుంటాడు. అప్పుడు అతను లోబర్చుకోవటాన్ని ఆపుతాడు. దానికి చాలా కాలం పడుతుంది. మనము కాలచక్రాలకు వ్యతిరేకంగా వెళ్ళలేము. వాటిని తమ స్వీయ లయబద్ధత ఉంటుంది. కాలం ఉన్న తలాలలో ఉన్నప్పుడు చాలా సహనం అవసరం. సోమ కాసేపు మౌనంగా ఉండి తర్వాత తన పరిచితమైన స్వరంతో మాట్లాడింది. పార్వతీ మహాదేవులు సందర్శనం తర్వాత మాత ఎక్కువగా అంతర్ముఖమై పిల్లలకు తప్ప మిగిలిన వారికి తక్కువ అందుబాటులో ఉండేది. ఆమె వారి సాన్నిధ్యంలో ఉన్నప్పుడు పూర్తి శ్రద్ధతో వారి జీవితంలోని ప్రతి విషయాన్ని గురించి ఎంతో శ్రద్ధగా ఉండేది. కానీ ఆమె ఎక్కువ సమయాన్ని ఒంటరిగా గడుపుతూ తరచూ గంటల తరబడి మౌనంలోకి వెళ్ళేది. మహాదేవుడు తనకు ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడని తను బయట పనులను చేసుకుంటూ ఉండగానే లోపల పార్వతితో మాతతో సంబంధం కలిగి ఉండటమే ఆ వరం. ఎంత అదృష్టం కదా అని చెప్పింది. మాత నాతో చెప్పిన అనేక విషయాలు కూడా ఉన్నాయని నా అనుమానం. చెప్పని విషయాలు కూడా ఉన్నాయని నాకు అనుమానంగా ఉంది. మాత అంతరంలో కొత్త శక్తిని ఉండవచ్చు, కానీ భౌతికంగా ఆమె జీవశక్తి కోల్పోతుంది. మాతకు తన మనసులో ప్రతికూల ఆలోచనలన్నీ తుడిచిపెట్టే శక్తి ఉంది. దాంతో నేను క్రమంగా ఆమె వెళ్ళిపోతుందన్న భయాన్ని కోల్పోయాను. నిజం చెప్పాలంటే తర్వాత కొన్ని నెలలు దాని గురించి నేను ఆలోచించనే
లేదు, కానీ కొన్ని మార్పులు గమనించాను. ఆమె అడవిలో నడుస్తున్నప్పుడు ఒక వృక్షం ముందు లేదా జంతువు ముందు నిలబడి వాటి వైపు ఎంతో సున్నితంగా శ్రద్ధ చూపిస్తున్నట్టుగా ఉండేది. కొన్నిసార్లు ఒక వృక్షపు మానను అతుక్కోవటం లేక వీపానించి నిలబడి కళ్ళు మూసుకోవడమో చేసేది. ఆమె ముఖంలో నవ్వు పరుచుకునేది. అప్పుడు వాటికి ప్రేమ పంపుతూ వాటి నుండి ప్రేమ స్వీకరిస్తూ ఉండేదని నాకు తెలుసు. ఒకసారి ఆ సమయంలో నేను అతని ప్రతి సూర్యకిరణంలోనూ, ప్రతి ఆకులోనూ, మొక్కల్లోనూ చూస్తాను. ఇక్కడ, అక్కడ, ఎక్కడైనా నేను నా ప్రియ నారాయణ్నే చూస్తాను. అతడు ఎక్కడా లేడు అంది. ఆ చివరి సంవత్సరం శ్రీరాముడు తను రాగలిగినంత తరచుగా రావటానికి ప్రయత్నించారు. వారు లవకుశలు చిన్నగా ఉన్నప్పుడు తాము కుటుంబ జీవితాన్ని ఆస్వాదించలేరు. ఇప్పుడు పెద్దవాళ్ళైపోయి ఆ విధంగా అరుదుగా గడుపుతున్నారు. మాత పిల్లలతో నవ్వుతుంది. నేల మీద కూర్చొని ఇద్దరిని ఒళ్ళోకి లాక్కొంటుంది. వారు నవ్వుతూ దూరంగా జరిగితే ఆమె మళ్ళీ దగ్గరికి లాక్కుంటుంది. శ్రీరాముడు ఆ ఆటను ఆనందంగా చూస్తున్నాడు. నేను ఆ దృశ్యాన్ని గమనిస్తుండని హఠాత్తుగా నాలో విచారం పొడ చూపింది. మాత తలలో తెల్లటి వెంట్రుకలు చూడడం వలన, ఆమె కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడటం వలన, గుండ్రటి ఎత్తైన బుగ్గలు జారిపోవటం వల్ల నేను అలా విచారంగా అయిపోయాను. ఆమె ఇప్పటికీ ఎంతో అందంగానే ఉన్నప్పటికీ వయసు మీద పడినట్టు ఉండటాన్ని భరించలేకపోయాను. మీరు వయసు మీరినట్టు ఉండటం నేను భరించలేను మాత అని నాలో నేను అనుకున్నాను. శ్రీరాముడు నా ఆలోచనలు పసిగట్టి వారి వద్దకు వెళ్ళారు. బాలురు ఎట్టికేలిక ఆమె నుంచి తప్పించుకున్నారు. అందరూ నవ్వుతూ సీత, ఆయన ప్రేమపూర్వకంగా అన్నారు. నేను నిన్ను మొదటిసారి కలిసినప్పుడు కంటే ఇప్పుడు మరింత అందంగా ఉన్నావు. సున్నితంగా ఆమె వెంట్రుకలను సర్దాడు. ఆగి ఆమె నెమ్మదిగా రామ అని మాత్రమే అంది అతనిని చూస్తూ. ఇది సత్యం. నీలో ప్రవహించే, నువ్వు బయటికి ప్రసరింపజేసే ప్రేమ ఆనందాలు, నీ సౌందర్యాన్ని వర్ణించడానికి నాకు మాటలు లేవు. అప్పుడు ఆయన నాకు మెల్లగా బయట వాస్తవాన్ని కాదు, అంతర్వాస్తవాన్ని చూడమని గుర్తు చేశాడని గ్రహించాను. ఆయన తన మధ్య ఉన్న ప్రేమను, పిల్లలను అనుభూతి చెందాలని, దానివల్ల అది ఎప్పటికీ జ్ఞాపకంగా ఉంచుకుంటారని భావించాడు. ప్రభు, కృతజ్ఞతలు. మీరు నా ఆలోచనలను గ్రహించి సరిచేయటంలో నన్ను ఎప్పుడూ విఫలమవ్వరు. నేను నెమ్మదిగా గొనిగాను. ఈ విధంగా ఆయన నేను వాస్తవంలో ఉండటానికి తోడ్పడ్డారు. చాలా అరుదుగా ఆయన నన్ను బయటికి వినిపించేటట్టు సరిచేసిన నా ఆలోచనలు సరిగా లేనప్పుడు తరచుగా లోనించి సరిచేసేవారు. నేను గత సంవత్సరాన్ని తిరిగి చూసుకుని మాత భూమిపై తను ప్రేమిస్తున్న విషయాలన్నిటికీ వీడ్కోలు చెప్పుతున్నట్టుగా అనిపించింది. ఆ చివరి సంవత్సరం ఎంతో ప్రేమతో, మరింత గాఢతో నింపుతున్నది. పిల్లల విషయంలోనూ అంతే. తరచుగా వారితో ఆడుకోవటంతో పాటు వారితో గంభీరమైన చర్చలలో పాల్గొనేది. వారి మానసిక అభివృద్ధి కోసం ప్రతి క్షణాన్ని వినియోగించేది. అంతేకాక తను ముఖ్యమైన అవి భావించి విషయాల వారికి చెప్తూ ఉండేది. ఒక్క క్షణం కూడా వృధా కోల్పోలేదు. తనకు తెలిసిన అన్ని విషయాలను పిల్లలకు చెప్తూ ఉండేది అన్నమాట. ఆ విధంగా నెలలు గడిచాయి. ఆమె ఆనందం ఎప్పటిలాగానే ఉరుకులు వేసింది. నేను ఆమె ఆనందానికి ఆటంకం కలిగించే ఏ విషయమో ఆలోచించే సాహసం చేయలేదు. శ్రీరాముడు వచ్చినప్పుడు వారు తరచుగా అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళేవారు. మొట్టమొదటిసారిగా వారు నడుస్తుండగా ఆమె ఆయన చేతిని పట్టుకోవడం చూశాను. ఆమె భౌతిక శరీరం బలహీనపడుతుందనే ఆలోచనలు నా మనసులోనే మెదిలింది. కానీ నేను వెంటనే అది కాదు, ఆమె ఆప్యాయతతో అతను పట్టుకుందని అనుకున్నాను. పార్వతి మాత, మహాదేవుడు వచ్చిన ఆ సాధారణ సందర్భం జరిగి సంవత్సరం పూర్తి కాబోతుంది. కానీ మా పరిస్థితుల్లో గుర్తించిన సూచన ఏదీ లేదు. ఒక రాత్రి మాతకు పానీయం తెస్తుండగా ఆమె తన కుటీరంలో ఎవరితోనో మాట్లాడుతుంది. అది ఎవరో నేను ఊహించలేదు. అయితే అది ఒక పురుష స్వరంగా తెలిసింది, కానీ శ్రీరామునిది కాదు. ఆమె ఆ పానీయం తాగకుండా నిద్రించదు. కనుక నేను చాలాసేపు ఎదురు చూసిన తర్వాత తలుపు కొడదామని నిర్ణయించుకున్నాను. రా సోమా, నేను తలుపు తీసుకొని వెళ్ళి జనక మహారాజా ఆమె ముందు నిలబడి ఉండటం చూసి ఆశ్చర్యపోయాను.
నా చేతి అది చూసిన తర్వాత నా చేతిలోని పాత్ర జారిపోయి ఆ పానీయం నేలంతా పరుచుకున్నది. ముందుగా నేను స్థానమైపోయాను, కదలలేకపోయాను. తర్వాత నా కాళ్ళు ఆయన వద్దకు నడిపించగా నేను ఆయన పాదాలకు మోకరిల్లి నా నుదుటన ఆనించి కనులతో ఆయన పాదాలను కడిగాను. మిథులను వదిలిన నాటి నుండి ఆయన కోసం చూసి ఎదురు చూపంతా కన్నీరే ప్రవహించింది. ప్రభువు, నేను ఏడ్చాను. ఆయన నన్ను ఆశీర్వదిస్తున్నట్టుగా తన చేతిని తన తలపై ఉంచారు. ఆ తర్వాత నన్ను లేపుతూ, నేను నీకెంతో రుణపడి ఉన్నాను సోమా. సీతని ఇన్ని సంవత్సరాలుగా ఎంతో జాగ్రత్తగా చూసావు. నీ భక్తిని చెక్క చెదురనీయలేదు. తలపైకెత్తి కళ్ళు తుడుచుకుంటగా తల అడ్డంగా ఊపాను. ప్రభు, మీరు ఆమెకు సేవ చేయగలిగిన గొప్ప అదృష్టాన్ని నాకు ప్రసాదించారు. తర్వాత నేను పాడు చేసిన నేలను చూసి నా సాల్వాతో తొడవబోయాను. దానిని వదిలే సోమ, మనము తండ్రి గారికి త్వరగా భోజనం సిద్ధం చేద్దామంది మాత. నేను వారిని వదిలి ఆహారం చేయడానికి వంటశాల వైపు వెళ్ళాను. కొంచెంసేపటికి మాత కూడా వచ్చింది. నేను ఆమెను, మాత, ఆయన ఈ విధంగా మనల్ని చూడ్డానికి ఎందుకు వచ్చారో ఆమె సుదూరంగా చూశాను. నేను యువతగా ఉన్నప్పుడు అడవిలోకి వెళ్ళి గాఢ ధ్యాన స్థితిలోకి, భౌతిక శరీరంలోకి దాదాపు తిరుగు రాలేని స్థితిలో ఉండటం నేను గమనించాను. నేను తల ఊపాను. నేను ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేను మాత. శ్రీరాముడు మిమ్మల్ని వెనక్కి తీసుకువచ్చినా, అప్పటికి మీరు ఇంకా కలవలేకపోయినా అప్పుడు మీరు ఆయనతో భవిష్యత్తును చూశారు. మాత నవ్వినది. అప్పుడు మీ తండ్రి గారికి ఒక వాగ్దానం చేశాను. ఆయన అనుమతి లేకుండా నేను ఈ శరీరం వదలనని నీకు గుర్తుందా? నేను మళ్ళీ తల ఊపాను. ఆయన ఆ మాట పూర్తి చేయడంలో తోడ్పడడానికి వచ్చారు అంది మామూలుగా. తండ్రి గాని గతాన్ని భవిష్యత్తును చూడగలరు. ఆయన దృష్టి నుంచి ఏదీ తప్పించుకోలేదు. మళ్ళీ వర్తమానంలోకి వచ్చినట్టుగా ఆమె వంట పాత్రలు తీసుకొని, ఇప్పుడు మనం ఒక అద్భుతమైన ఆహారం సిద్ధం చేద్దాం. ఆయన అన్ని సంవత్సరాలుగా నా చేతవంతను కోల్పోయినారు. నేను మాటను తెలుసుకోవడం కానీ లేదా ఆయన సందర్శనానికి అర్థం చేసుకోవడానికి కానీ చేయలేకపోయినా, ఆమె ఎన్నో సంకేతాలు ఇచ్చిన ఉన్నదాన్ని నేను చూడలేని అనుకోవడం లేదు. ఆమె నేను ఎక్కువగా గ్రహించకుండా చేసింది అనుకున్నాను. మిగిలిన సాయంత్రం అంతా తండ్రి కూతుర్ల మధ్య ఆప్యాయత వ్యక్తీకరణలతో గడిచింది. నేను ఆయనకు పడక సిద్ధం చేయనా అని అడగా జనక మహారాజు కొంచెం సేపట్లో వెళ్ళిపోతాను అన్నారు. నేను యువతలకు వచ్చిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. అయితే ఆయన వచ్చినంత అద్భుతంగానే వెళ్ళారని అనుకున్నాను. ఉదయం నేను లేచేసరికి ఆయన లేకపోవడం వల్ల కొన్ని వారాల తర్వాత ఒక అసాధారణమైన సంఘటన చోటు చేసుకోయింది. అప్పుడే సూర్యాస్తమం అవుతుంది. కాంతి తగ్గిపోయింది. అయితే ఆకాశమంతా ఒక సుందరమైన గులాబీ వర్ణంతో నిండి సున్నితంగా మౌనంగా ఆ వర్ణం గాఢం అవుతుంది. మాత, నేను కుటీరం బయటికి వచ్చి ఆ దృశ్యాన్ని చూడసాగాం. సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ టైం కలుసుకుందామంటే ఇంకా ఉంది స్టోరీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.